జగన్ మీద దాడి కేసులో లింక్ ఎవరికి ఉంది, ఇది తేలుతుందా? వాస్తవంగా పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో అత్యంత కీలకమైనటువంటిది నిందితులను అరెస్ట్ చేసేసినటువంటి సందర్భంలో మర్డర్ ఫర్ గెయిన్ అంటే ఆస్తి కోసమే హత్య జరిగింది, డబ్బుల కోసమే హత్య జరిగిందని కేసు తేల్చే సందర్భంలో అర్జెంటుగా సిబిఐ అధికారి సుధా సింగ్ మార్చివేయబడ్డారు. అది జగన్ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా రామ్ సింగ్ రాబడ్డారు. అంటే పై స్థాయి మేనేజ్మెంట్ ఆ రేంజ్లో జరిగింది. అదే ఇప్పటిదాకా అవినాష్ని కానీ జగన్ కానీ వెంటాడుతూ ఇప్పుడు అలాగే జగన్ మీద హత్యాయత్నం చేసినటువంటి శ్రీనివాస్ కేసు కరెక్ట్గా జగన్ అధికారంలోకి వచ్చి అసలు వాళ్ళని పట్టుకోవడానికి అవకాశం ఉందన్నప్పుడు తీసుకెళ్ళి ఎన్ఐఏ చేతికి వెళ్ళింది. అది అంటే జగన్ లోకల్ పోలీసుల ద్వారా దర్యాప్తు చేపిస్తే కత్తి వెళ్ళిపోతుంది, లేకుండా అది ఎన్ఐఏ దగ్గరికి వెళ్ళి మొత్తం ఆడే అంతవరకు ఖాయం, వాడు వెనకాల ఎవరు లేరని ఆడు చెప్తున్నాడు కాబట్టి అని కేసుకులు వచ్చేసారు. అదే రాష్ట్ర పోలీసులు అయితే చెతక్ కొట్టైనా చెప్పిన పేర్లైనా చెప్పించేవాళ్ళు, లేకపోతే ఇంకో రూట్ అని నడిచేది. అక్కడ జగన్ని కట్టడి చేశారు. ఇప్పుడు అట్లాగే జగన్ మీద ఇప్పుడు తాజాగా జరిగినటువంటి రాయి దాడి హత్యా ప్రయత్నం ఏదైతే ఉందో ఆ కేసులో సతీష్ని అరెస్ట్ చేశారు పోలీసులు. తర్వాత అతన్ని విచారించడానికి కస్టడీకి అడిగారు. 3 రోజుల విచారణకి ఇప్పుడు కోర్టు అనుమతించింది. 7 రోజులు అడిగారు, 3 రోజులు ఇచ్చారు. లాయర్ సమక్షంలో విచారించమన్నారు. ఇప్పుడు అతను ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా లింక్ ఎవరికి ఉంది అనేది తేలుతుంది. మొన్న A2 దుర్గారావు అనుకున్నారు, దుర్గారావును వదిలేస్తూ A2 అనే వ్యక్తి ప్రోద్బలంతోనే జరిగిందని మాత్రం రిమాండ్ రిపోర్ట్లో రాశారు. ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది, ఇతను ఇచ్చే వాంగ్మూలాన్ని తమకు సమర్పించమంది. కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ విచారణ చేస్తున్న కమిషనర్ని మార్చేశారు. తద్వారా ఇప్పుడు అక్కడ వేరే కమిషనర్ని పెడితే మొత్తం మళ్ళీ తెలుగుదేశం అనుకున్నటువంటి విధంగా ఇక్కడ ఏమీ లేదు, నేనే సరదాగా రాయేశానని చెప్పిస్తారా చూడాలి.